ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో 1,08,000 మంది వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వాలంటీర్ల పరిస్థితి ఏంటి, ఆ వాలంటీర్లను ఇప్పుడు ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే సందేహం అందరిలోనూ తలెత్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ ఇప్పుడు ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి గారిని కలవడం, ఆ మంత్రి గారు మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారు అంటూ ప్రశ్నించడం, దాంతో కొన్ని కొత్త కోణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది వైసీపీ నాయకులు బలవంతంగా మా చేత రాజీనామాలు చేయించారు అంటూ కొంతమంది వాలంటీర్లు ఆ సదరు మంత్రికి చెప్పడం, ఆ సదరు మంత్రి నిజంగా మిమ్మల్ని గనక వైసీపీ నాయకులు బెదిరించి రాజీనామాలు గనక చేసుంటే ఆ వైసీపీ నాయకుల మీద మీరు కేసు నమోదు చేయండి అని చెప్పడం, ఇప్పుడు వాలంటీర్లు కూడా ఆ సదరు వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ 1,08,000 మంది వాలంటీర్ల పరిస్థితి ఏంటి, వారిని మళ్ళీ తిరిగి తీసుకుంటారా లేదా అనేది సందిగ్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే మా దుర్గారు, కొంతమంది వాలంటీర్లు ఎన్నికల సమయంలో 1,08,000 మంది వాలంటీర్లు అయితే వాళ్ళ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగింది. ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రిని కలవడం, మేము ఆ రోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీనామాలు చేయలేదు, కొంతమంది వైసీపీ నాయకులు మా మీద ఒత్తిడి తీసుకొస్తేనే మేము రాజీనామాలు చేయాల్సి వచ్చింది అంటూ మంత్రి గారి దగ్గర వాపోవడం, ఆ తర్వాత ఆ మంత్రి గారు వారికి కొన్ని సలహాలు ఇవ్వడం, మీరు నిజంగా వైసీపీ నాయకుల ఒత్తిళ్ళ వల్లే కనుక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసుంటే మీరు ఆ నాయకుల మీద కేసు ఫైల్ చేయండి అని చెప్పడం, తర్వాత వాలంటీర్లు కూడా వారి మీద ఆ సదరు వైసీపీ నాయకుల మీద కేసు ఫైల్ చేయడం, ఇలా కొన్ని వార్తలు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రభుత్వంలో అంటే ఏం చెప్తారు? అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన ఏ ఉద్దేశంతో తెచ్చినప్పటికీ, అంటే నేను ఏదో 2 లక్షల చిల్లర మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పుకోవటానికి తెచ్చారో, లేకపోతే వ్యక్తుల నుంచి వ్యక్తిగత ఆరాలు తీసుకోవటానికి తెచ్చారో, మొత్తానికి తీసుకొచ్చారు. 2,50,000 పైనే పైచీలకు ఉద్యోగాలు, 2,75,000 పైన, అదే 72, 75 ఏదో మొత్తానికి ఉందండి నెంబరు. అయితే ఏమైంది, వీళ్ళు ఇళ్ళకి వెళ్ళటం, ఒక వాలంటీర్ కింద 50 మంది ఉండడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం మీద, అంటే ఎలక్షన్స్ ముందు ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం మీరు వాలంటీర్ వ్యవస్థను కొన్ని రోజులు, ఒక 2 నెలలు పక్కకు పెట్టండి, ఈ ఎన్నికలు అయ్యాక చూసుకుందాం అన్నప్పుడు దీని మీద ఒక పెద్ద తిరుగుబాటు వచ్చింది వైసీపీ నాయకుల నుంచి, మంత్రుల నుంచి, అప్పటి మంత్రుల నుంచి. అదేట్లాగా వాలంటీర్ లేకపోతే ఎలాగా, వాలంటీర్లు నెల నెల వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు, వాళ్ళకి కావాల్సినవన్నీ, అంటే ఈ పథకాలంతా వాళ్ళే అందజేస్తారు అంటూ మీకు గుర్తుంది ఎంతెంత గొడవ అయిందో. మార్చి నెలలో కావచ్చు, ఏప్రిల్ నెలలో కావచ్చు, మే నెలలో కావచ్చు, దీని మీద గందరగోళం అయితే అయింది. అయ్యాక వీళ్ళ చేత చివరికి ఏం చేశారు, ఎన్నికల విధుల్లో వీళ్ళని వాడుకుందాం అంటే దానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే ఒప్పుకోలేదో, వీళ్ళు కొంతమంది ఇంచుమించు మీరు చెప్పండి 1,08,000 మంది అంటే మరి ఏ నియోజకవర్గాలు మనకు తెలియదండి, బలవంతంగా ఆ నియోజకవర్గాల మంత్రులు వాళ్ళ చేత రాజీనామా చేయించారు. మీరు రాజీనామా చేస్తేనే మీకు మళ్ళీ ఫర్దర్ గా తీసుకుంటాము, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేశారు అనుకోండి, వాళ్ళని ఎన్నికల్లో వాడుకోవచ్చు కదా. అంటే వాళ్ళకి ఆనుపానులు తెలుస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక 50 కుటుంబాలను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా. ఆ ఒక్క రీజన్ తోటి వీళ్ళ చేత బలవంతంగా రాజీనామా చేయించారు. అయితే అప్పుడు ఏమైంది, రాజీనామా చేయించినా కూడా వీళ్ళని ఉపయోగించుకోవటానికి లేకుండా పోయింది. దాంతో వాలంటీర్లు అనే వాళ్ళు ఎందుకు కాకుండా అయిపోయారు. అయిపోతే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం రాలేదు, సో వైసీపీ ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లు పట్టించుకోదు. ఇంకొకటి ఏమైందంటే, మీకు ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, వాలంటీర్ల గురించి ఒక ప్రస్తావన తేలేదు.
ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతవరకు వాలంటీర్లను ఎత్తున పెట్టుకున్న పెద్ద మనిషి. ఆయన మీకు గుర్తుంటే ఓడిపోయాక అసలు వాలంటీర్ల ప్రస్తావన తేలేదు. ఈ మాజీ మంత్రులు కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు తిరగబడుతున్నారు. తిరగబట్టంలో వాళ్ళు ఏమంటున్నారు, ఈ వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయాము, ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మా కార్యకర్తలు పక్కకి వెళ్లే వాళ్ళు కాదు, కార్యకర్తల్ని పట్టించుకోలేదు, మేము పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, సో దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాళ్ళు ఇప్పుడు నిన్నటి నుంచి అంటే ఒక 4 రోజుల నుంచి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు బయట. సో ఇప్పుడు ఈ వాలంటీర్లు అన్న వాళ్ళు అనవసరం అనే ఒక మాటకు వచ్చేసారు ఇప్పుడు అందరు. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఈ వైసీపీ వాళ్ళు ఇంకేమంటున్నారు, అసలు ఈ వాలంటీర్లు లేకపోతే మేము కార్యకర్తలతో కలిసేవాళ్ళం, నియోజకవర్గ ప్రజలతో కలిసేవాళ్ళం, మాకు ఎటు కాకుండా మేము ఓడిపోయాము, ఈ రోజు ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే ఈ నష్టం అంతా జరిగింది, సలహాదారుల వల్ల ఈ నష్టం జరిగింది అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ వాలంటీర్లు ఏమవుతారు? దానికి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇది వెంటనే దృష్టి పెట్టడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇంకా ఒక 5 ఫైల్స్ మీద సంతకం చేశారు. ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఈ సూపర్ 6 మీద ఇప్పుడు దృష్టి పెడతారు ఇవాళ నుంచి. వాటి మీద సంతకాలు చేసి వాళ్ళకి మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలి, దివ్యాంగులకు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఈ ప్రయారిటీస్లో వీళ్ళది కొంచెం చివరికి వెళ్తుంది, అంటే ఇట్ విల్ టేక్ టైం. అయితే ఈలోగా ఒక మంత్రి ఏమన్నారు, మిమ్మల్ని ఎవరైతే బలవంతంగా రిజైన్ చేయించారో మీరు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు మేము ఆలోచిస్తాం మిమ్మల్ని తీసుకోవాలో అక్కర్లేదు అన్నారు. అనేసి వీళ్ళందరూ పొలోమని పోలీస్ స్టేషన్కి పరిగెడుతున్నారు. మీకు గుర్తుంటే మన అదెవరు కొడాలి నానిని అరెస్ట్ చేస్తారని ఈ విషయం మీదే మొన్న వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, కొంతమంది వాలంటీర్లు కొడాలి నాని అరెస్ట్కి రంగం సిద్ధమైందని మనం విన్నాం. సో అయితే ఈ అరెస్టులు ఇవన్నీ పక్కన పెడితే ఈ కంప్లైంట్ వల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనే దానికి మనం ఇప్పుడు వెంటనే ఏమీ చెప్పలేమండి. సో వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చేశారు. ఇందులో ఎంతమంది వైసీపీ కోవర్ట్లు ఉంటారో, ఎంతమంది వైసీపీ అభిమానులు ఉంటారో అవన్నీ కూడా టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న నష్టాలు అవే, గతంలో జరిగింది అదే, ఇప్పుడు జరగబోయేది అదే. సో చంద్రబాబు నాయుడు గారు ముందు దృష్టి పెట్టాల్సింది ఈ ఎవరెవరు వైసీపీ మనుషులు ఎవరెవరు కాదు అనేదే ముందు, దాన్ని బయటకు తీయటంలోనే సగం టైం అయిపోతుంది. కాబట్టి ఈ వాలంటీర్లు అన్న వాళ్ళు వేరే ప్రత్యామ్నాయాలు అయితే చూసుకుంటే బెస్ట్ అండి. ఈలోగా వాళ్ళ జీతాలు అనేది ఎవరిస్తారు ఏంటి అనేది కూడా ఒక సందిగ్ధంలో ఉంది. అది 1వ తారీఖు వస్తే గానీ దానికి ఒక సందిగ్ధానికి తెరపడదు మనకి. అది ఎవరిస్తారు, తెలుగుదేశం పార్టీ ఇస్తుందా, గవర్నమెంట్ అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా, ఎవరు ఇవ్వాలి అనేది మనకి 1st వీక్లో కానీ ఒక అంచనాకి మనం రాలేమండి. అదేంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా ఇవ్వాల్సింది? ఇవ్వాలండి. వీళ్ళు రిజైన్ చేశాక వీళ్ళకి ఎందుకు ఇస్తారు? రిజైన్ చేసిన వాళ్ళకి రాదు. కాకపోతే రిజైన్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు వాలంటీర్లకి 10,000 జీతభత్యాలు ఇస్తాం, గౌరవ వేతనాలు ఇస్తామని చెప్పిన తర్వాత ఇప్పుడు అరే మనకు 5,000 ఉన్నది 10,000 వస్తుంది కదా, ఇప్పుడు మనం అనవసరంగా రాజీనామా చేసామేమో, మన ఉద్యోగాన్ని మనం ఎలాగైనా సరే తిరిగి తెచ్చుకోవాలనే వాళ్ళు పోరాటం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళది పక్కన పెడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళకంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి 10,000 ఇస్తారా 5,000 ఇస్తారా ఇప్పుడు ఇమీడియట్గా మనకు తెలియదండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేటప్పుడు వాళ్ళు రూల్స్ మార్చచ్చు. కొత్త ప్రభుత్వం రూల్స్ మార్చచ్చు. మినిమం డిగ్రీ అన్నారు అనుకోండి, ఇందులో చాలా మంది ఉండరు. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే గానీ ఈ 10,000 అనేది ఫిక్స్ కాదు. అంతవరకు మీరు చెప్పినట్టుగా 5,000 వాళ్ళకి వెళ్తూ ఉండొచ్చు. నెక్స్ట్ 1st కూడా వాళ్ళకి 5,000 ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా. కాకపోతే 10,000 ఇస్తారా ఇవ్వరా అనేది మనకు ఒక అవగాహన లేదండి. దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, ఇదే వాలంటీర్లు కొనసాగిస్తుందా, లేదు ఈ వాలంటీర్లో ఎంతమందిని ఉంచుతుంది ఎంతమందిని ఉంచదు అనే విషయం కూడా మనకు తెలియదండి. ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే వాళ్ళు కొత్త రూల్స్ పెట్టుకుని ఆ కన్సర్న్ మినిస్టర్ మరి ఏం చేస్తారు, ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్న దాని మీద ఈ వాలంటీర్ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఈ వాలంటీర్లు ఎక్కువ ప్రాంతాల్లో, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులు రానున్న రోజుల్లో మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఏమండి, ఉద్యోగ భద్రత కావాలి అనుకున్నప్పుడు బలవంతంగా మీరు రిజైన్ చేయించేశారు. చేయించినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ ఫ్యూచర్ చూసుకోవాలి కదా, కుటుంబాలు పోషించుకోవాలి కదా. సో వాళ్ళు వెనకాడరు. ఇప్పుడు ఇదివరకుట్లాగా కాకుండా ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ వచ్చి ఉంటే ఈ పార్టీకి ఏమన్నా అంటే, ఇప్పుడు ఒక మినిస్టర్ మనకి ఆవిడెవరు వంగలపూడి అనిత గారు వచ్చారు కాబట్టి హోమ్ మినిస్టర్ కింద కొంచెం వీళ్ళకి ఏమైనా సెక్యూర్డ్గా మీకేం పర్వాలేదు భరోసా ఇస్తే
వీళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం అయితే ఉందండి. పెట్టినా కూడా వీళ్ళని తీసుకోవాలా లేదా అనేది చర్చించాల్సిన అంశం. ఓకే, ఎందుకంటే ఎవరి ఒకవేళ వైసీపీ నాయకుల మీద కేసు పెడితే వాలంటీర్లు వచ్చేసి నిజంగా వైసీపీ నాయకుల ఒత్తిడి వల్లే ఈ వాలంటీర్లు తమ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా కనుక నిర్ధారణ అయితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అరెస్ట్ చేస్తారండి, ఏం సందేహం అక్కర్లే మనకి. ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా మంది ఉంటారు కదా. మూకమ్మడిగా ఇన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ మాజీ మంత్రి మీద ఖచ్చితంగా, మాజీ మంత్రి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ మీద చర్యలు అయితే ఉంటాయండి. అయితే వీళ్ళ భవితవ్యం ఏమిటి అనేది ఆ కన్సర్న్ మినిస్టర్ తీసుకునే నిర్ణయాల మీద ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి అంటే కండిషన్స్ పెడతారో మనకు తెలియదు.